కేవలం 7 ఏళ్లపాటు చేసిన ఒక మంచి పని ఏకంగా యుగయుగాలపాటు అద్భుతమైన ఫలితాలను ఇస్తుందంటే ఎలా ఉంటుంది? అసలు వినడానికి ఆశ్చర్యంగా ఉంది. ఆ పని కేవలం ప్రేమపూర్వక దయను పెంచుకోవడమైతే ఈరోజు మనం పరిశీలిస్తున్న అంశం యొక్క సారాంశం ఇదే. దీని వెనుక ఉన్న సూత్రాన్ని అర్థం చేసుకుంటే చాలా విషయాలు స్పష్టమవుతాయి. ఈరోజు మనం ఇతివృత్తక అనే ఒక పురాతన గ్రంథంలోని భాగాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం. ఇందులో బుద్ధుడు తన పూర్వ అనుభవాలను గుర్తుచేసుకుంటారు. మన చర్యలకు, మన భవిష్యత్తు అదృష్టానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. అవును. పుణ్యం అంటే నిజంగా ఏమిటి? అసాధారణమైన ఫలితాలకు దారితీసే ఆ నిర్దిష్ట చర్యలు ఏవి అనే విషయాలను చర్చిద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇది కేవలం నైతిక సూత్రాల గురించి కాదు. ఓ! ఈ గ్రంథం పుణ్యకార్యాలను సంతోషానికి ఒక ప్రత్యక్ష మార్గంగా వర్ణిస్తుంది. అంటే మనం కోరుకునే, ఇష్టపడే అనుభవాలకు కారణం ఇదే అని చెబుతుంది. అంటే మన చర్యలను ఒక బాధ్యతగా కాకుండా మన శ్రేయస్సు కోసం మనం చేసుకునే ఒక పెట్టుబడిగా చూడమని ప్రోత్సహిస్తుందన్నమాట. ఖచ్చితంగా ఒక ఇన్వెస్ట్మెంట్లాగా. సరే, దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం. ఈ గ్రంథం భిక్షువులకు బుద్ధుడు చెప్పిన ఒక ఆశ్చర్యకరమైన ఆదేశంతో మొదలవుతుంది. భిక్షువులారా, పుణ్యకార్యాలకు భయపడకండి. అవును. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది. మంచి పనులు చేయడానికి ఎవరైనా ఎందుకు భయపడతారు? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ గ్రంథం పుణ్యం అనే పదాన్ని సంతోషం, కోరదగినది, ఇష్టమైనది మరియు అంగీకారయోగ్యమైనది అనే అర్థాలతో సమానంగా చూస్తుంది. అంటే పుణ్యం, సంతోషం రెండు ఒకటేనా? ఒక రకంగా చెప్పాలంటే సంతోషానికి కారణమే పుణ్యం. ఇది దృక్పథంలో ఒక పెద్ద మార్పు. పుణ్యాన్ని ఒక నైతిక విధిగా కాకుండా ప్రజలు కోరుకునే ఆనందానికి అసలైన కారణంగా ఇది చూపిస్తుంది. మరి భయం ఎందుకు? బహుశా ఆ మార్గంలో నడవడానికి కాస్త శ్రమ అవసరం కాబట్టి, లేదా దాని ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయో ఊహించలేకపోవడం వల్ల కావచ్చు. అర్థమైంది. అంటే ఇది కేవలం సిద్ధాంతం కాదు, ఆయన తన సుదీర్ఘ అనుభవం నుండి చెబుతున్నారని నొక్కి చెప్పారు. అవును, ఇది చాలా ముఖ్యం. ఆయన స్వయంగా అనుభవించి చెబుతున్నారు. నాకు బాగా తెలుసు. చాలా కాలం పాటు నేను పుణ్యకార్యాలు చేయడం వల్ల ఇష్టమైన, కోరదగిన మరియు అంగీకారయోగ్యమైన ఫలితాలను అనుభవించాను అని అంటారు. ఇది ఒక రకమైన గ్యారంటీ లాంటిది. నేను చేశాను, ఫలితం వచ్చింది, మీరు కూడా చేయండి అని చెప్పడం. ఇక్కడ నుండి ఇది మరింత ఆసక్తికరంగా మారుతుంది. బుద్ధుడు ఒక నిర్దిష్టమైన, దిగ్భ్రాంతికరమైన ఉదాహరణ ఇస్తారు. అవును, ఇది వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. ఆయన 7 సంవత్సరాల పాటు ప్రేమపూర్వక దయతో, అంటే మెత్తతో కూడిన మనసును పెంపొందించుకున్నారు. దాని ఫలితమేమిటి? దాని ప్రతిఫలం యొక్క స్థాయిని గమనిస్తే అసలు నమ్మలేం. 7 యుగాలపాటు, అంటే విశ్వం సంకోచించి వ్యాకోచించినంతకాలం ఆయన ఈ లోకానికి తిరిగి రాలేదు. ఒక్క నిమిషం. 7 యుగాలా? 7 జన్మలు కాదు, 7 సంవత్సరాలు కాదు, ఏకంగా 7 విశ్వాలంత కాలమా? అవును, మీరు విన్నది కరెక్టే. 7 కల్పాలపాటు. ఆ సంఖ్యను ఊహించుకోవడం కూడా చాలా కష్టం. అంతకాలంపాటు ఈ లోకానికి తిరిగి రాకపోవడమంటే ఆయన ఎక్కడ ఉన్నారు? ఆ గ్రంథం ప్రకారం ఆయన అత్యున్నత దివ్యలోకాల్లో పునర్జన్మ పొందారు. ప్రకాశవంతమైన కాంతిలోకంలో, ఆ తర్వాత ఖాళీగా ఉన్న బ్రహ్మనివాసంలో జన్మించారు. అద్భుతం. ఆ తర్వాత కూడా ఆయనకు లభించిన ప్రాపంచిక శక్తి మామూలుగా లేదు. ఆయన కేవలం శాంతియుత స్థితిలో లేరు. ఆయన బ్రహ్మగా, అపజయమెరుగని విజేతగా, దేవతలకు అధిపతి అయిన శక్రుడిగా 36 సార్లు జన్మించారు. 36 సార్లా? అవును. ఆ తర్వాత మానవలోకంలో చక్రవర్తిగా 100 సార్లు జన్మించారు. ఈ విజయం యొక్క స్థాయిని చూపించడానికి ఆ గ్రంథంలో కేవలం స్థానిక రాజుల గురించి మాట్లాడటం దేనికి అని చెప్పబడింది. అంతే. చిన్న చిన్న రాజ్యాలు ఆయన లెక్కలోకి కూడా రావు. చక్రవర్తి అంటే విశ్వవిజేత. మరి దీని అర్థమేమిటి? దీనికి కారణమేమిటని బుద్ధుడే ఆశ్చర్యపోయారు. ఆయన నా ఏ విధమైన కర్మకు ఇది ఫలం అని తనను తాను ప్రశ్నించుకున్నారు. ఇక్కడే అసలు రహస్యం బయటపడుతుంది. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఆ 7 ఏళ్ల సాధన మాత్రమే కారణం కాదేమో? కాదు. దాని వెనుక ఒక బలమైన పునాది ఉంది. తన అపారమైన శక్తి 3 రకాల కర్మల పరిపక్వత వల్లే వచ్చిందని ఆయన గ్రహించారు. అవేమిటి? మొదటిది దానం, అంటే ఉదారత, పంచుకోవడం. సరే. రెండోది స్వీయ నియంత్రణ, అంటే దమ, మనస్సును అదుపులో ఉంచుకోవడం, కోరికలను జయించడం. ఇక మూడోది సంయమనం, అంటే సంయమ, నైతిక నిగ్రహం, ఇతరులకు హాని చేయకుండా ఉండటం. అంటే దానం, దమ, సంయమనం
ఈ మూడు పునాది అన్నమాట. ఖచ్చితంగా ఆ 7 ఏళ్ల ప్రేమపూర్వక దయ అనేది ఈ పునాది మీద కట్టిన ఒక గొప్ప సౌధం లాంటిది. ఇది కమ్మ అనే విస్తృత భావనతో ముడిపడి ఉంది కదా. అవును, జీవులు వారి కర్మకు వారే యజమానులు అని ఈ మూలగ్రంథంలోని మరొక భాగం వివరిస్తుంది. అంటే మన ఉన్నతికి మన పతనానికి మనమే కారణం. సరిగ్గా చెప్పారు. జీవులను ఉన్నతులుగా లేదా అల్పులుగా విభజించేది కర్మయే. మరి ఇది ఆచరణలో ఎలా పనిచేస్తుంది? మన చర్యలకు 2 రకాల పరిణామాలుంటాయని ఈ గ్రంథాలు వివరిస్తున్నాయి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, ఈ ద్వంద్వ పరిణామాలను అర్థం చేసుకోవాలి. దాన్ని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఒక అకుశల కర్మ అంటే ఒక చెడు కర్మ శక్తివంతమైన ఫలితానికి దారితీయవచ్చు. ఉదాహరణకు చెడుగతిలో పునర్జన్మ. అది మేజర్ రిజల్ట్ లాంటిది. మరి మైనర్ రిజల్ట్? దానికంటే తక్కువ ప్రభావవంతమైన ఫలితం. మానవ జీవితంలో అసహ్యకరమైన అనుభవాలు. ఉదాహరణకు గత జన్మలో హత్య చేసిన వారికి స్వల్ప ఆయుర్దాయం ఉండటం. అర్థమైంది. అదేవిధంగా ఒక కుశల కర్మ అంటే మంచి కర్మ స్వర్గలోకంలో పునర్జన్మ వంటి శక్తివంతమైన ఫలితాన్నిస్తుంది. అది మేజర్ రిజల్ట్. మరి మైనర్? మానవుడిగా జన్మించినప్పుడు సుఖవంతమైన అనుభవాలు, మంచి అదృష్టం వంటి తక్కువ స్థాయి ఫలితాలనిస్తుంది. అంటే బుద్ధుడి అద్భుతమైన అనుభవాలు చక్రవర్తిగా, దేవతగా ఆయన చేసిన మంచి కర్మల యొక్క శక్తివంతమైన ఫలితాలు. అవును, ఆ దానం, స్వీయ నియంత్రణ మరియు సంయమనం అనేవి యుగాల తరబడి పరిపక్వం చెంది ఆ ఫలితాల్ని ఇచ్చాయి. ఇది ఒక విత్తనం నాటితే అది వెంటనే చెట్టు అవ్వనట్లే. దానికి సమయం పడుతుంది, కాని అది మహావృక్షం అవ్వడం ఖాయం. సరైన పోలిక. ఈ చర్చ యొక్క ముఖ్య సారాంశమేమిటంటే అదృష్టం అది ప్రాపంచికమైనా లేదా ఆధ్యాత్మికమైనా యాదృచ్ఛికం కాదు. కాదు, అది ఉద్దేశపూర్వక చర్యల యొక్క ప్రత్యక్ష ఫలితం. పుణ్యమనేది ఒక భారంగా కాకుండా స్థిరమైన సంతోషకరమైన జీవితానికి పునాదిగా చూపబడింది. అది ఉన్నత లక్ష్యాలను సాధించడాన్ని సులభతరం చేస్తుంది. అవును, ఇక్కడొక కీలకమైన సూక్ష్మభేదాన్ని గుర్తుంచుకోవాలి. ఏమిటోయ్? బుద్ధుడు తన గత జన్మలలోని వైభవవంతమైన, శక్తివంతమైన పునర్జన్మలను ఒక ముఖ్యమైన విషయానికే ఉపయోగించారు. అంటే ఆ గొప్ప స్థానాలు కూడా అంతిమ లక్ష్యం కాదనా? ఖచ్చితంగా. గొప్ప రాజు లేదా దేవత వంటి ఈ అద్భుతమైన స్థితులు కూడా అంతిమంగా తాత్కాలికమే. అవి కూడా పునర్జన్మ చక్రంలో భాగమే. ఇది చాలా ముఖ్యమైన విషయం. లేకపోతే చక్రవర్తి అవ్వడమే గమ్యం అని పొరబడే ప్రమాదముంది. ఆ ప్రమాదముంది. ఆయన ఆ స్థానాలన్నిటినీ చూసి అవి కూడా శాశ్వతం కాదని చెప్పడానికే ఈ ఉదాహరణ ఇచ్చారు. ఇది మనల్ని ఒక ఆలోచనతో వదిలివేస్తుంది. ఉదారత, స్వీయ నియంత్రణ వంటి అభ్యాసాలు యుగాల తరబడి ఇంతటి అపారమైన ప్రాపంచిక, దివ్య ఫలాలను ఇవ్వగలిగితే ఆ చక్రానికి అతీతమైన బహుమతి స్వభావం ఎలా ఉండవచ్చు? ఇది సరైన ప్రశ్న. ఈ గ్రంథం అశాశ్వతమైన ఈ అద్భుతమైన స్థితులను చూపిస్తూ పరోక్షంగా శాశ్వతమైన అంతిమ లక్ష్యం వైపు సూచిస్తోంది. ఒక చక్రవర్తి లేదా బ్రహ్మ కూడా ఇంకా సాధించని దానిని సాధించడానికి ఏమి అవసరం? బహుశా ఆ సమాధానం దానం, నియంత్రణ, సంయమనం అనే పునాదుల మీద నిర్మించబడిన మరింత లోతైన ప్రజ్ఞలో ఉందేమో. ఉండొచ్చు. దాని గురించి మరింత లోతుగా ఆలోచించాల్సిందే.